అయితే నాడీ వైద్యం ద్వారా ఇప్పుడు మీరు చెప్పినట్లు వ్యాధుల్ని గుర్తిస్తారు. ఓకే. ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయింది. ఆ! కాలిన వాళ్ళు బర్నింగ్ అయి ఉంటుంది. సో, దానికి నాడీ వైద్యంలో ఎలాంటి చికిత్స ఉంది? దానికి నాడి వైద్యం అవసరం ఉంది. జనరల్ బేసిక్ నాలెడ్జ్ ఒకటి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్‌గా ఎక్కడైనా కాలిందనుకుందాం. మనం ఏం చేస్తాం? వాటర్ ఏస్తాం, తేనె ఏస్తాం, ఏదో ఆయిల్ పూస్తాం, ఏదో పూస్తాం. వీటన్నిటికన్నా బెస్ట్ రెమెడీ తెలుసా? కాలిన గాయాలకు బెస్ట్ రెమెడీ కలమంద. అలోవెరా జెల్. అలోవెరా జెల్ అంటే ఇప్పుడు మార్కెట్‌లో దొరికే జెల్స్ కావు. డైరెక్ట్‌గా ఒక అలోవెరా ఒక బద్దను తీసేసి దాంట్లో పసుపుని ప్లస్ ఇది రెండిటిని రాసేసి లైట్‌గా రబ్ చేస్తే స్కిన్ కాలిన గాయాల్లో స్కిన్ కూడా నార్మల్‌గా వస్తుంది. హుహు. అంటే పసుపు అనేది హీట్‌ని జనరేట్ చేస్తుంది. హ్మ్. ఇక్కడ అలోవెరా అనేది కోల్డ్ జనరల్. ఈ రెండు మిశ్రమాన్ని కలిపినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ వల్ల స్కిన్ మొత్తం కాలిన గాయాలన్నీ కూడా నార్మల్ పొజిషన్‌కి వస్తాయి. హుహు. చిన్న చిన్న టిప్సే కానీ అవగాహన లోపం వల్ల చాలా మందికి ఈ విషయాలు తెలియదు. హ్మ్. కాబట్టి ఎప్పుడైనా కాలిందంటే ఎంబడే అలోవెరా జెల్ ఒక్కటి పెట్టండి. పసుపు లేకున్నా జస్ట్ అలోవెరా తెచ్చేసి అలా పెట్టండి. హ్మ్. ఆ మంట అవన్నీ పోట్లు అన్నీ కూడా ఎంబడే తగ్గుతాయన్నమాట. హ్మ్. అలోవెరా మనకు అంత కోల్డ్‌ని క్రియేట్ చేసినప్పుడు స్కిన్ మీద చాలా కూల్‌గా ఉంటుంది. స్కిన్‌ని రీజనరేట్ చేస్తుంది మళ్ళీ. నార్మల్ స్కిన్‌ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న అవేర్‌నెస్ ఉంటే సరిపోతుందండి. ఓకే. అలాగే నాడీ వైద్యం అనేది పిల్లల్లో కూడా చూడొచ్చంటారు. అంటే పెద్దవాళ్ళకి ఎలాగో చూస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. పిల్లల్లో కూడా ఏదైనా వ్యాధులు ముందొచ్చే వ్యాధులు ఏమైనా గుర్తించగలుగుతామా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పిల్లలకు కూడా నాడీ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకు డైజెషన్ ఇంబాలెన్స్ ఇప్పుడు ఏమైతుందంటే చాలామంది స్కూల్‌కెళ్ళేదానికి ముందు ఏమిస్తున్నారు తెలుసా? జంక్ ఫుడ్. హ్మ్. పాలు తాగేసి ఎళ్ళిపో. హ్మ్. పాలు పిల్లలకు డైజెషన్ అవ్వవు. పాలు ఎలాంటి తాగితే ఎదుగుతారంటారు గదా! మరి కాల్షియం ఎదిగిన వాళ్ళని ఒక్కసారి నా ముందుకు తీసుకొస్తారా? బోన్స్‌లో బలం పాలు వస్తుందని అంటూ తాగి ఉంటారు. పాలు తాగి నా పిల్లలు బాగా పెరిగినరు. నా పిల్లల బోన్ స్ట్రెంత్ చాలా బాగుంది అని ఒక్కరినే నా ముందుకు తీసుకురండి చూద్దాం. హ్మ్. అవగాహన లోపం అండి. ఇవన్నీ చాలా మందికి తెలియదు. లేడీస్‌కి పిల్లలకు హ్మ్. ఆడపిల్లలకు పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటివన్నీ పాయిజన్ అండి. హ్మ్. అందుకే పెరుగన్నం నా కూతురు ఏమి తినదండి. కారం తినదు, ఏం తినదు. పెరుగన్నం ఒకటే తింటుంది. అవును. పిల్లలు ఈ పెట్టండి. మధ్య పెరుగన్నం పెరగడమే. పెడుతూ, హ్మ్. పెడుతూ, పెడుతూ 10 ఏళ్లకే మెచ్యూర్ అయిపోతున్నారు. అవ్వట్లేదని చెప్పండి? అందుకే ఈ మధ్య కాలంలో పిల్లలు 10, 9, 8 ఈ వయసులో కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. దానికి ఒకే ఒక రీజన్ మిల్క్. హ్మ్. వాళ్ళకి మోషన్ కూడా ఫ్రీ ఉండదు పిల్లలకు. హ్మ్. మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకున్న పిల్లలకు హ్మ్. మోషన్స్ ఫ్రీగా ఉండవు. బాగా అబ్జర్వ్ చేయండి మీరు. అంటే ప్రోటీన్ ఫుడ్ డైజెషన్ సిస్టమ్ బాలేనప్పుడు హెవీ ప్రోటీన్ ఇవ్వడం వల్ల కూడా పిల్లలకు డైజెషన్ సిస్టమ్ మొత్తం పాడైపోయి వాళ్ళకి కోపం చిరాకు వస్తుంది. కోపం చిరాకు రావడానికి రీజన్ ఏం తెలుసా? లివర్ అనేది అక్కడ డైజెషన్ సిస్టమ్ మొత్తాన్ని ఇంబ్యాలెన్స్ చేయడం వల్ల ఒక లివర్ వల్లనే కోపం చిరాకు అనేది పిల్లలు పడుతుంటారు. పెద్దవాళ్ళు కోపం పడితే బీపీ ఉందంటారు. మరి పిల్లలు కూడా కోపడతారు కదా, మనకు బీపీ ఉండదు, ఏముండదు. హ్మ్. ఇక్కడ రూట్ కాస్ ఒకటే ఎలిమెంట్ అనమాట. ఇక్కడ లివర్ బాగాలేనప్పుడే కోపం వస్తుంది ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, చిన్న వాళ్ళకైనా సరే. అంటే అది లివర్ యొక్క గుణం అనమాట అది. కాబట్టి డైజెషన్ సిస్టమ్ బాగుండాలంటే లివర్ బాగుండాలి. లివర్ని బాగా పెట్టుకుంటే ఎలాంటి ఫుడ్ తిన్నా చిన్నగున్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ మట్టిలో ఆడుకుంటూ మట్టి తిన్న రోజులండి. హ్మ్. అంటే అప్పుడు లివర్ ఎంత యాక్టివ్గా ఎంత బాగా పెట్టుకున్నారు. ఎంత హెవీ ఫుడ్ పెట్టేవాళ్ళు, ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే డైజెషన్ అయ్యేది. పాలు పిల్లలకు గారాబం చేసి పెడితే మాత్రం అది పాయిజన్ పెట్టినట్టే, స్లో పాయిజన్ పెట్టినట్టే. బాగా అది ఒక ఏజ్కి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి పాలని అవాయిడ్ చేయండి. ఒక్కసారి మీ పాల ప్యాకెట్ మీద ఏం రాసి ఉంది చూడండి. అవి ఏముంటుంది? పాలే కాదు, అవి హ్మ్. ఏముంటుంది కాదు, పాల ప్యాకెట్ అవి పాలే కాదు. హ్మ్. అంటే కొన్ని కంపెనీలు పాల ఉత్పత్తిని చేసే కంపెనీలు ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడున్న సిటీలో ఇన్ని లక్షల మందికి ఎన్ని లీటర్ల పాలు కావాలండి? ఇన్ని లీటర్ల పాలుకి ఎన్ని గేదెలు ఉండాలనేది ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే మీరు ఏం పాలు తాగుతారు అనేది మీరే సెర్చ్ చేసి కనుక్కోవాలి. నేను చెప్పను. నేను చెప్తే హ్మ్. పెద్ద కామెంట్ హ్మ్. అవుతుంది. హ్మ్. కాబట్టి మీరే సెర్చ్ చేసి ఏం పాలు తాగుతున్నారు, ఆ పాలు హ్మ్. ఎంత హెల్దీ, హ్మ్. ఆ పాలు నిజమైన పాలేనా, ఇంకేమైనా ఆర్టిఫిషియల్గా ఏమైనా తయారు చేస్తున్నారు. సరే. ఇప్పుడు మీరు చెప్పినట్లు చూస్తే పిల్లలకి పాలివ్వొద్దు. మరి మీ ప్రకారం పిల్లలకి ఏమి ఇమ్మంటారు? ఏం ఆహార పదార్థాలు పెట్టమంటారు? వెజిటేబుల్స్ 70 రకాల వెజిటేబుల్స్ ఉన్నాయండి. వాటి మీద ఫోకస్ చేయరు. హ్మ్. మీ పిల్లలకు ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాలేకపోతే, డైజెషన్ సిస్టమ్ బాలేదని చెప్పేసి ఒక ఇండికేట్ అనమాట. పిల్లల గ్రోత్ అనేది బాగుందనుకోండి, 2 రకాల ఇన్‌బ్యాలెన్స్ చూడాలి. ఒకటి పిల్లలు అస్సలు గ్రోత్ ఉండదు. లేదంటే కొంతమంది పిల్లల్లో హై గ్రోత్ ఉంటుంది. 10 ఏళ్ళకే బాగా 20 ఏళ్ళకి కనిపిస్తున్నారు. హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్. ఇక్కడ పిల్లలు అసలు గ్రోతే లేదు. ఇది కూడా ఇన్‌బ్యాలెన్సే. బ్యాలెన్స్ చేయండి ఏదైనా సరే. అది బ్యాలెన్స్ జీన్స్ అంటున్నారు కదా మరి. ఎవ్వరండి జీన్స్ 10 ఏళ్లకు 20 ఏళ్లలా కనిపించేది జీన్స్ ఎందుకు అవుతదండి? వాళ్ళకి హ్మ్. ఏ ఫుడ్ పెడుతున్నారు చూడండి ఒకసారి పెడితే అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ పెడుతుంటారు వాళ్ళకు.
ఆ ప్రోటీన్ అంతా కూడా బాడీలో స్టోర్ అయిపోయి బోన్ మ్యారో అనేది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. అది కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఒక చెట్టు దాన్ని తగినట్టుగా నేచర్ తగినట్టుగా పెరిగితేనేమో అది బాగుంటది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు బయట ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మేము ఫర్టిలైజర్ అన్ని వాడుతున్నాం. మనం ఎందుకు వాడుతున్నాము? పురుగు పట్టకుండా పంట తొందరగా చేతికి రావడానికి. అలాంటి పంట తొందరగా వచ్చే పంట హెల్త్కి మంచిదా? కాదు. రెండోది, పిల్లలు 10 ఏళ్ళకు పెరగాల్సిన పిల్లలు 20 ఏళ్ళకు 20 ఏళ్ళ దాకా పెరిగిండ్రంటే దాని అర్థం ఏంది? వాళ్ళ బోన్ మ్యారో చాలా ఫాస్ట్గా పెరిగింది. దానికి తగినట్టుగా మనం చాలా గారాబం చేసి చాలా హెల్దీ ఫుడ్ అనుకొని మనం ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది కదా. అవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ బయటపడతాయి. నార్మల్గా గ్రోత్ పెరుగుతున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ అనుకోకుండా ఫాస్ట్గా పెరగడం వల్ల, అస్సలు గ్రోతే పెరగకపోవడం వల్ల, ఈ రెండు కూడా ప్రోటీన్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి పాలు తాగించడం కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి అవేర్నెస్ తోటి పాలు, పెరుగు, మజ్జిగలు ఇవన్నీ పెట్టండి. ఎలా పడితే అలా పెట్టడం అనేది నేచర్ అనేది ఒప్పుకోదు.